అండి. ఈరోజు మనం వచ్చి తోటకు అవసరమైన ఘనజీవామృతం తయారు చేస్తున్నాం. ఘనజీవామృతానికి మనకు ఒక 100 కేజీల పేడ కావాలా, కేజీ పైన బెల్లం కావాలా, శనగపిండి కేజీ కావాలా, మూత్రము తగినంత, కొద్దిగా పుట్టమట్టి. ఇప్పుడు తయారు విధానం చూపిస్తాను చూడండి. ఈ పేడకు సరిపోయే మూత్రం ఉంది కదా, ఈ మూత్రం కొద్దిగా దీంట్లోకి వేసుకుందాం. కొంచెం బెల్లం, కొద్దిగా పుట్టమట్టి. దీన్ని బాగా కలుపుకొని ఈ ఘనజీవామృతము మనకు ఎరువు అండి. ఇప్పుడు నేను తయారు చేసి ఇప్పుడు ఇది సామూహికంగా చేసుకోవాలి. ఏమంటే సండే కదా, నాకు కుదిరింది నేను చేసుకున్నా. పాపం సండే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇంకోటి కొంచెం ఉందమ్మా, కొంచెం చెమటది. ఇది ఘనజీవామృతము మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాము. ఇది ఈ నీడకి ఎండాలి, ఎండలో ఎండకూడదు కాబట్టి దీన్ని 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని చూపిస్తాను. ఇది మనకు భూమికి ఎరువు.